హరీష్ రావు ప్రభుత్వము చేత కాకుండా అధికారులను బదిలీ చేస్తున్నారని చెప్పి హరీష్ రావు అంటుండు. హరీష్ రావుకు ప్రభుత్వ విప్పు ఆది శ్రీనివాస్ గారు గట్టి కౌంటర్ అయితే ఇచ్చినట్టు అయితే తెలుస్తుంది. ఇగో హరీష్, మీ నీతి పాఠాలు వద్దు, ఐఏఎస్లతో కాళ్ళు మొక్కించుకున్న చరిత్ర మీది. ప్రభుత్వ విప్పు ఆది శ్రీనివాస్. ఇది మాత్రం 100% నిజం. హరీష్ రావు కాదు, అహంకారాన్ని అడ్డం పెట్టుకొని అధికారులను ముప్పు తిప్పలు పెట్టి 3 చెర్ల నీళ్లు తాగిపించిన ఘనత మీది కాదా? మీరు ఇప్పుడు శుద్ధపూసి మాటలు మాట్లాడుతున్నారని చెప్పి మీ నీతి పాఠాలు బంద్ చేయరని చెప్పి ఆది శ్రీనివాస్ గారు అంటారు. ఇది వాస్తవం కాదా హరీష్ రావు గారు? అధికారులను మీ అహంకారంతో ఎంత ఇబ్బందులు పెట్టిర్రు, సంతకాలు పెట్టిర్రు అని చెప్పి ఎన్ని ఫైళ్ళ మీద ఎంత వాళ్ళను ఎట్లా అంటే డిప్రెషన్ గురి చేసిన ఘనత మీ బీఆర్ఎస్ ప్రభుత్వంది కాదా? అధికారులను ఎలా గౌరవించాలో మాకు తెలుసు. ప్రతిపదానికి రాజకీయ రంగు పులమకండి హరీష్ రావు. మీ నీతి పాఠాలు మాకు వద్దు, మాది ఫామ్ హౌస్ పాలన కాదు అని ప్రభుత్వ విప్పు ఆది శ్రీనివాసు చురకలు అందించారు. హరీష్ రావు వద్ద ఏ సబ్జెక్టు లేక చివరికి ఐఏఎస్ అధికారుల బదిలీపై మాట్లాడుతున్నారని ఎదేవా చేశారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఐఏఎస్ల సమావేశంలో బాగా పనిచేయాలని మాత్రమే సీఎం కోరారని గుర్తు చేశారు. ప్రభుత్వంలో ఏ అధికారి పొరపాటు చేసినా సీఎంకు పాలనపైన పట్టు లేదని హరీష్ రావు గగ్గోలు పెడతారని విమర్శించారు. అధికారులు సమర్థవంతంగా పనిచేయాలని, సంక్షేమ పథకాలు పేదలకు అందించాలని సూచిస్తే బ్లాక్మెయిల్ చేస్తున్నారని అంటున్నారని మండిపడ్డారు. చెప్పు హరీష్ రావు గారు, వాస్తవానికి నిన్న రేవంత్ రెడ్డి గారు చెప్పిన మాట ఏంటంటే ప్రజల దగ్గరికి పోర్రి, మీరు విజిట్ చేయర్రి, గ్రామాల పొంటి తిరుగుర్రి అని చెప్పి అధికారులకు చెప్పిండు. ఇట్లా అధికారులకు అట్లా చెప్పిండు. ప్రజల వద్దకు సంక్షేమాలు తీసుకోయే ప్రయత్నం చేయరని చెప్పి రేవంత్ రెడ్డి చెప్పిండు. మీరేమంటారు? పాలన చేతగాక అధికారం బదిలీ ఎత్తురు అంటారు. పాలన చేతగాక కాదు, ఈడ పాలన కరెక్టే ఎత్తురు. కానీ ఇప్పటికి కూడా కొంతమంది అధికారులు బీఆర్ఎస్ పార్టీకి కోవట్టులుగా పనిచేస్తున్నటువంటి అధికారులను ప్రభుత్వము వాళ్ళు ఎంబడ పడుతుంది. గంతే, ఇక్కడ చేసేది ఏం లేదు. మీరు ఎన్ని మాటలు చెప్పినా హరీష్ రావు గారు ఇక మీ మాటలు నమ్మరు, ప్రజలు బంద్ చేసారు కాబట్టి మీరు కూడా ఇంకా బంద్ చేసుకోరు. ఇక అయిపోయింది మీ పని. ఇప్పటికైనా హరీష్ రావు గారు ఎట్లా అంటే మీరు మాట్లాడే మాటలు చూసి మాట్లాడుర్రి. ఎవరి చేతుల్లో మీరు ఇజ్జత్ తీసుకుంటే ఎందుకు హరీష్ రావు గారు? చిన్న వాళ్ళు కూడా మిమ్మల్ని అనబట్టి బంద్ చేసుకోరు ఇప్పటికైనా జరగ.